ఇగో ఇంట్లో చక్కెర షాపత్తి సబ్బులు పప్పులు ఇట్లా అన్నీ అయిపోయినుండే. ఇక నేనేం చేసిన ఆడకట్టోళ్ళనోళ్ళనన్న షేపాయి అడుగుతా అని ఈ పక్కింటక్క దగ్గరికి పోయినా. ఇక వాళ్ళత్త గులిగి చత్తుంది అయి గింత అద్మానం ఉంటారా? ఆడకట్ట అన్నప్పుడు షేపాయిలు తీసుకోరా? ఏం అడిగినంతగానం చెప్పురి. ఒక 2 షిట్ల తొగరపప్పు, ఒక 2 షిట్ల మినపప్పు, ఒక షిట్ ఆగడు పెసరపప్పు, మళ్ళా ఒక 4 పేయి సబ్బులు, ఒక 4 బట్టల సబ్బులు, ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఒక లడి షాంపూ ప్యాకెట్లు అడిగిన గంత దానికి అల్లత్త గులిగి సగం అవుతుంది. దాని గురుగుడు ఎత్తయ్యని నా ఇంటికి ఎన్న రానం లేదా షేపాయికి. నేను ఒక గిలాసెడు చక్కెర షేపాయి పెట్టిన, షాయి చెంచాడు షాపత్తి షేపాయి పెట్టిన, ఒక షాయి గిలాసెడు మంచి నూనె షేపాయి పోసిన. ఇవన్నీ షేపాయిలు కావని పెట్టినాయి. వాళ్ళు పెట్టినాయి షేపాయిలట. గులిగి జత్తుంది. దాని గులుగుడు పిత్తన పడెద్దు. పెట్టకపోని అదే ఉన్నది ఆడకట్టుకు. ఇంకొకరి దగ్గరకు పోయి షేపాయి తెచ్చుకుంటా. నువ్వు కాకుంటే 10 మంది ఉన్నారు, వాళ్ళ దగ్గరకు పోయినా షేపాయి తెచ్చుకుంటా.